హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బైబిల్ ఫ్యాక్ట్స్. ఈరోజు ఈ వీడియోలో క్రిస్మస్ పండుగ గురించి 4 ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, క్రిస్మస్ పండుగ క్రీస్తు పుట్టిన తర్వాత 300 సంవత్సరాల వరకు కూడా జరపబడలేదు, అంటే అప్పటికి ప్రారంభించబడలేదు. క్రిస్మస్ పండుగ జరుపుకోవడం 336 సంవత్సరంలో ఏడీలో నుంచి ప్రారంభించబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, క్రిస్మస్ పండుగ డిసెంబర్ 20 తారీఖునే జరుపుకోవాలా, బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు కదా అని కొందరు ప్రశ్నిస్తుంటారు. నిజమే, క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25వ తారీఖునే జరుపుకోవాలని ఎక్కడ బైబిల్లో చెప్పబడలేదు. కానీ మనం దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం పట్టించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ఈ లోకంలోకి వచ్చిన సత్యము. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జీవించాడు అన్నది సత్యము. ఎలా చెప్పగలుగుతున్నామంటే, యేసుక్రీస్తు పుట్టుకతోనే ఈ లోకం 2 కాలాలుగా విభజింపబడింది. అదే BC-AD, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఎవరైనా ఏదైనా చరిత్ర విషయం తెలియజేయాలంటే క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా అనే విషయాన్ని బేస్ చేసుకొని చెప్తారు. ఆయన జననం, ఆయన పుట్టుక లేదు అని ఎవరు చెప్పలేరు. క్రీస్తు పుట్టాడు, ఈ లోకంలో జీవించాడు అన్నది సత్యము. యేసుక్రీస్తు డిసెంబర్ 25నే పుట్టాడా, జనవరి 1న పుట్టాడా, జూలై నెలలో పుట్టాడా అన్నది ముఖ్యం కాదు. కానీ యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు, ఈ లోకంలో జీవించాడు అన్నదే ముఖ్యం. యేసుక్రీస్తు డిసెంబర్ 25నే పుట్టాడా అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే అర్థమైంది కదా మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటో. ఫ్యాక్ట్ నెంబర్ 3, యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమి మీద జన్మించాడు? ఈ భూమి మీద జీవిస్తున్న మనుషులను దేవుడు చూసినప్పుడు ప్రతివాడు త్రోవ తప్పి పాపం చేస్తూ, తప్పులు చేస్తూ నరక శిక్షను కొని తెచ్చుకోబోతున్నాడు. తన పిల్లలమైన మనం నరక శిక్షను తప్పించబడాలని పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి దిగి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించి మనిషి చేసిన తప్పులను బట్టి క్రయధనము చెల్లించడానికి మనిషి స్థానంలో తానే మరణించి మనిషికి రావాల్సిన శిక్ష అంతటిని కొట్టివేయడానికి లోకానికి దిగివచ్చాడు. కాబట్టి ప్రపంచమంతా కూడా ఈ రోజున యేసుక్రీస్తు జన్మని పురస్కరించుకొని పండుగ చేసుకుంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, అసలు క్రిస్మస్ అంటే ఏమిటి? క్రీస్తుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. జీవము గల దేవుణ్ణి సజీవమైన మనిషి కలుసుకొని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. యోహాను 4:24 ప్రకారం దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చాలామంది అడిగే మరో ప్రశ్న ఏంటంటే, క్రిస్మస్ పండుగలో మనం క్రొవ్వొత్తులను ఎందుకు వెలిగిస్తాం? దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడని, మనం ఈ లోకానికి తెలియజేయడానికి, చీకటిగా ఉన్న బ్రతుకులను వెలుగుగా మార్చగలడని తెలియజేయడానికి, ఇలా మొదలైన కొన్ని విషయాలు తెలియజేయడానికి క్రిస్మస్ పండుగలో మనం క్రొవ్వొత్తులను వెలిగిస్తాం. అలాగే మీ గ్రామంలో, మీ పట్టణంలో క్రిస్మస్ మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.